2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ కన్యారాశి కూడా పూర్తిగా బాగా లేదు. ఈ కన్యారాశి కూడా అన్ని కష్టాలతో కూడుకుని ఉంది. వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బులు రావడానికి బాగుంది. అది కాకుండా మరి గురువు బాగున్నాడు, విద్య బాగుంటుంది. కానీ డబ్బు రావాల్సింది రాదు. వచ్చిన డబ్బులు రోగాల వల్ల ఖర్చు అయిపోతాయి. అసలు చేసే వృత్తి నిలబడదు. వృత్తిలో నిలబడలేవు. చేసే వృత్తి మానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ కన్యారాశిని దేవుడు కూడా రక్షించగలడా అనే అనుమానం వస్తుంది. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు కూడా పూర్తిగా బాగాలేడు. ఈ బుధుడు బాగాలేకపోవటం ఒక్క శుక్రుడు వల్ల ఏకాదశిలో ఉంటే భార్య బాగుంటుంది. భార్య వల్ల వస్తుంది. భార్య వల్ల సంపాదన రావచ్చు. అత్తగారి వల్ల నీకేదైనా మంచి ఫలితం రావచ్చు. కానీ ఈ రాశి వాళ్ళకి శని పూర్తిగా బాగాలేడు. ఈ శని వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత గురువు వల్ల కూడా బాగా కష్టాలు ఉండేట్టున్నాయి. రవి బుధ కేతువులు 12ంట ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పటానికి వీలుగా అనేటువంటి బాధలన్నీ ఎక్కువగా ఉన్నాయి. అయితే బాధలు ఎక్కువగా ఉన్నాయా, మమ్మల్ని చావమంటావా? మేము అసలే కష్టాలు పడి వస్తున్నాం. ఈ కష్టాల్లో నీకు బాధలు ఎక్కువగా ఉన్నాయని చెబితే మమ్మల్ని ఏం చేయమంటావు? ఇట్లాంటి మాటలు చెప్పి మమ్మల్ని బెదరగొట్టి మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇస్తున్నామని కూడా కొంతమంది అంటున్నారు. అది అందుకు కాదు చెబుతోంది. మీరు జాగ్రత్త పడడం కోసం చెబుతున్నా. జాగ్రత్త ఎప్పుడు కూడా అవసరం. ఈ జాగ్రత్త ఎట్లా ఉంటుంది? నీ ఇష్టదైవాన్ని పూజించు. ఎప్పుడూ దైవాన్ని పూజించు. దైవ నామస్మరణ చెయ్యి. బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి నేల మీద పుట్టల దగ్గర వేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఏమంటే నేను చిన్న మాట చెబుతున్నా. ఉన్నప్పుడేమో పంచపక్ష ప్రమాణాలు తిందాం అనుకుంటాం. బాగా కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి, పచ్చడి వేసుకొని తింటాం. ఈ పచ్చడి వేసుకొని తింటే కూడా కడుపు నిండా అన్నం తింటూనే ఉన్నాం. కాదండి, కొంతమందికి రోగాలు ఎక్కువైపోయి తిన్న అన్నం అరగట్లేదు, ఫ్రీ మోషన్ రావట్లేదు, పొట్ట రాయి అయిపోయింది, ఆకలి లేదు, అన్నం మీద ఇష్టత లేదు అని డాక్టర్ దగ్గరికి పోయి అడిగితే ఆయన ఏం చెబుతాడు? కాస్త ఎసరు ఎక్కువ పోయిందయ్యా, గంజి వార్చుకోండి, ఆ గంజిలో ఉప్పు వేసుకొని తాగు, నీకు అరుగుదల వస్తుందని చెబుతాడు. అన్నింటినీ మించింది గంజి. ఈ గంజి వల్ల బాగా అరుగుదల వస్తుంది. గంజి పోసుకొని తినటం చేత ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చచ్చిపోవు. అయితే నీ ఏడుపు ఏమిటాయా అంటే, ఈ గంజెట్ట ఏంటి, గంజెట్ట తాగుతావు అనుకుంటారు. గంజిని మించిన బలం కలిగిన ఆహారం లేదు. ఎక్కడ దాకా ఎందుకండి? రాగులు ఉన్నారు, రాగి జావ ఒక అరగలా తాగితే సాయంత్రం దాకా ఆకలి ఉండదు. మనం దేనికి పుట్టాము? తినటానికే పుట్టామా? మనం తిన్నది కాదు లెక్క, ఒకళ్ళకి పెట్టింది లెక్క. అందువల్ల డాక్టర్లు ఏం చెబుతున్నాడు? నీవు బియ్యపు అన్నం తినొద్దు, బియ్యం తినొద్దు, రాగి జావ తాగు, గంజి తాగు. అందువల్ల రోగాలు లేకుండా పోతాయి. ఆరోగ్యం మంచిది. కొంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు అచ్చగా పండ్ల రసాలే తాగుతారు. అన్నం పొరపాటున కూడా తినరు. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మరి ఎందుకున్నారు వీళ్ళు? మీకు అర్థం కాదు. వ్యాయామం చేస్తారు. ఒక ఆయన చెబుతాడు యాక్టరు, కారు నడపబాకవయ్యా, పొద్దుగూల కారులో తిరగబాకు, కొంత నడిచి తిరుగు, నువ్వు ఆరోగ్యం బాగుంటుంది. ఆయన 70 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళ కుర్రాడలే ఉంటాడు. మరి ఆయనకి ఎప్పుడు భార్య కావాలి. మరి అంత హెల్తీగా ఎట్లా ఉన్నాడు? తను ఆహారం మార్పు వల్లే ఉన్నాడు. ఎంతసేపు మన కోరిక ఏమంటే విపరీతమైన డబ్బు కావాలి. మనకి ఎప్పుడు డబ్బులు చేతిలో ఉండాలి. ఈ చేతిలో ఉన్న డబ్బులతో అన్నము, పంచపక్ష పరమాన్నాలు, చైనీస్ ఫుడ్స్, అవి పెద్ద రుచి అనుకోవటం, అవి తింటాం. ఈ వర్షాకాలంలో ఈ చైనీస్ ఫుడ్స్ పోయి తింటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు?
తయారు చేస్తున్నారు. ఇవాళ ఖర్చు కాలేదు, ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, దాన్ని హాట్ బాక్స్లో పెడుతున్నారు. బాగా వేడి చేయించి తీసుకొచ్చి పెట్టాడు, బా వేడిగా తెచ్చిపెట్టాడు అనుకుంటావు. అది వేడి కాదు, నీ మొహం కాదు. 4 రోజుల క్రితం పెడుతున్నాడు. మా ఒక కుర్రాడు విరోచనాలు అవుతున్నాయి తాతయ్య. ఎందుకు అవుతున్నాయా విరోచనాలు? నిన్న హోటల్లో తిన్నా విరోచనాలు అవుతున్నాయి. మరి ఇట్లాంటి తిండ్లు తిని నీకు డబ్బులు సంపాదించుకొని చేతులాల రోగాలు తెచ్చుకొని ఇట్లా తయారవుతున్నారు. ఒక పద్యం ఉంది, తల నుండి విషము పనికిని, పాముకి తలలో విషం ఉందిట. వెలయంగా తోకనుండు, స్త్రీకి ఎక్కడ ఉండకూడదో అక్కడే విషం ఉంది. వెలయంగా తోకనుండు, వృశ్చికమునకు తల తోక వెనక నుండును, తేలికి వెనక పక్క ఉంది. కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి, దుర్మార్గుడికి నిలువెల్ల విషం. దుర్మార్గులు పెరిగిపోతున్నారు, దుర్మార్గులతో స్నేహితం చేస్తున్నారు, దుర్మార్గుడి దగ్గర మాట్లాడలేరు, వాడిని తప్పుంటే చంపుతాడు. ఆ భయంతో వాళ్ళతో జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. 10 మంది కలిసి దుర్మార్గుల్ని అణచటానికి ప్రయత్నం చేయాలి. మంచి వాళ్ళందరూ సంఘంగా ఉండాలి. దరిద్రమా ఐశ్వర్యమా కాదు, మంచి వాళ్ళ దగ్గర ధనం ఉండదు. ధనం లేకపోయినా మంచి అనేది జాగ్రత్తగా ఉండాలి. మరి ఇట్లా ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఈ కన్యారాశికి చాలా అవసరం. ఈ కన్యారాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఏ సమయానికి ఏది భగవంతుడు ఇస్తే అది తిని తృప్తిపడి, మనోవేదన రోగం ఎక్కువ, ఆలోచన మరి వేడి ఎక్కువ, అట్లా ఆలోచించకుండా వేళకి దొరికింది తిని జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.